హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ గురించి చూసాం. అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఏపీఐ ఇంటిగ్రేషన్, లాగిన్ ఫామ్ ఏపీఐ ఇంటిగ్రేషన్. రిజిస్ట్రేషన్ చేసిన డీటెయిల్స్ లాగిన్ చేస్తే లాగిన్ సక్సెస్, ప్లీజ్ వెయిట్, వి నావిగేట్ టు డాష్ బోర్డ్ అనే అలా మెసేజ్ అంటూ వచ్చింది మనకి. సో ఎస్టర్డే మనకు నీలా ఐలాండర్ 123 అండ్ 123 జస్ట్ లాగిన్ చేయగానే అది లాగిన్ సక్సెస్ అయితే లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ టు డాష్ బోర్డ్ అనేసి అంటున్నాం. ఇన్ కేస్ మనకి ఇక్కడ రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ మన పాస్వర్డ్, ఏదైతే మనం డేటాతో రిజిస్టర్ అయ్యామో అదే డేటాతోనే మనం లాగిన్ అవ్వాలి. అదే డేటాతో లాగిన్ అయితేనే లాగిన్ సక్సెస్ అవుతుంది. లేదనుకుంటే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ మన పాస్వర్డ్ వస్తుంది మనకు. ఇక్కడ క్లియరా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడ లాగిన్ సక్సెస్ అయినప్పుడు మనం వేరొక పేజ్కి నావిగేట్ చేద్దాం. ఇప్పుడు వేరొక పేజ్ అంటే వేరొక కాంపోనెంట్ అనమాట. సో ఈ కాంపోనెంట్‌లో నేను అదర్ కాంపోనెంట్ తీసుకుంటున్నా. సో ఈ ఇంటిగ్రేటెడ్ యానిమల్ దిస్ కాంపోనెంట్స్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ డాష్ బోర్డ్ అంటున్నా. డాష్ బోర్డ్ కాంపోనెంట్ ఒకటి తీసుకుంటున్నా. డాష్ బోర్డ్. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్‌కి ఎళ్ళాలి అంటే ఫస్ట్ రౌటింగ్ రాసుకోవాలి మనం. రౌటింగ్ అనేది కంపల్సరీ రాయాలి. ఇక్కడ మనకు డబుల్ స్టార్ ముందే రాయాలి. ఏదైనా సరే డబుల్ స్టార్ పైనే మనకి ఏదైనా ఉండాలి. ఇక్కడ కామా పాత్ వచ్చేసి మనకు పాత్ డాష్ బోర్డ్ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి మనకి డాష్ బోర్డ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. పాత్ డాష్ బోర్డ్ ఉంటే డాష్ బోర్డ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి మనకి. దట్స్ ఇట్. ఇప్పుడు మనం లాగిన్ సక్సెస్ అవుతున్నాం. ఎక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సక్సెస్ అయితే ఇట్స్ ఏ స్టేటస్ 1 అనమాట. అంటే ఈ స్టేటస్ 1లో మాత్రమే మనం లాగిన్ సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు లాగిన్ సక్సెస్ అయినప్పుడు మనం డాష్ బోర్డ్ కాంపోనెంట్కి ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా స్లాష్ డాష్ బోర్డ్ ఇస్తే డాష్ బోర్డ్కి వెళ్ళిపోద్ది. చూడండి, స్లాష్ డాష్ బోర్డ్ ఇస్తే మనకు డాష్ బోర్డ్ వర్క్స్ అనేసి వస్తుంది. ఇది ఎప్పుడు కావాలి నాకు? ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతారో అప్పుడు డాష్ బోర్డ్కి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనం ఒక క్లాస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. దట్ ఇస్ ద ఇంపోర్ట్ రౌటర్ అనమాట. ఇంపోర్ట్ రౌటర్ ఫ్రమ్ యాంగులర్ రౌటర్. సిరీస్ ఇక్కడ రౌటర్. ఈ రౌటర్కి ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేయాలి. ఒక ఇన్స్టెంట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక నేమ్ని క్రియేట్ చేసాం. ఇంకో నేమ్ క్రియేట్ చేయాలంటే కామా ఇచ్చేసుకుని ఇంకో నేమ్ ఇస్తాం. పబ్లిక్ r:రౌటర్ ఏదో ఒకటి. అంటే ఇక్కడ ఆర్ అనేసే కాదు, రౌట్ ఏదైనా సరే మీరు నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ సింపుల్గా ఆర్ అంటున్నా. ఇప్పుడు దీని ద్వారా మనకు దాంట్లో నావిగేట్ అనే మెథడ్ ఉంటుంది. అంటే ఆ క్లాస్ లోపల నావిగేట్ అనే మెథడ్ ఉంటుంది. ఆ నావిగేట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని మనం నావిగేట్ చేస్తాం. ఆర్ డాట్ దిస్ డాట్ ఆర్ డాట్ నావిగేట్ అనమాట. నావిగేట్ అనే మెథడ్. ఈ మెథడ్లో ఇక్కడ చూడండి, కమాండ్ వచ్చేసి ఎనీ స్క్వేర్ బ్రాకెట్. సో ఇలా ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఒక స్ట్రింగ్ లాగా మనం పాస్ చేయాలి. స్ట్రింగ్లో మనం ఏదైతే పాస్ చేయాలో ఇక్కడ ఇవ్వాలి. స్లాష్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. దట్స్ ఇట్, అంతే. లాగిన్ సక్సెస్ అయినప్పుడు మనకు నావిగేట్ అంటే డాష్ బోర్డ్కి నావిగేట్ అవ్వాలి. ఏదో ఒకటి కరెక్ట్గా ఉండేది నేను ఇస్తున్నా. సో లాగిన్ డాష్ బోర్డ్ వర్క్స్. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతుంది, లాగిన్ అవ్వగానే వెంటనే వెళ్ళిపోతుంది. బట్ నేను కొద్ది టైం తర్వాత వెళ్ళాలనుకుంటున్నా. కొద్ది టైం తర్వాత వెళ్ళాలంటే సెట్ టైమ్అవుట్లో మనకు ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇంకొకటి ఎన్ని సెకండ్స్కి అనేసి. సో ఇక్కడ మనకు 3 సెకండ్స్ తర్వాత వెళ్ళాలి. 3 సెకండ్స్ అంటే 3000 మిల్లీ సెకండ్స్. ఈ వాల్యూని తీసుకొని వెళ్ళేసి దీంట్లో ఇచ్చేస్తాం. ఇప్పుడు మనకు 3 సెకండ్స్ తర్వాత మనం నావిగేట్ అవ్వాలి. నౌ 1 2 3 లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్. ఒక 3 సెకండ్స్ తర్వాత నావిగేట్ చేస్తాం. ఇది నావిగేషన్ అనమాట. క్లియరా? ఏమైనా డౌట్? నావిగేట్ అయ్యడానికి మనం ఏదైనా సరే అదర్ క్లాస్ మీద డిపెండ్ అవ్వాలి. ఆ క్లాస్కి ఒక నేమ్ అంటూ క్రియేట్ చేయాలనుకుంటే కన్స్ట్రక్టర్లో మనం క్రియేట్ చేస్తాం.
ఆ కన్‌స్ట్రక్ట్‌లో క్రియేట్ చేసిన క్లాస్‌ని బట్టి దాంట్లో ఉండే మెథడ్స్‌ని అంటే ఇది క్లాస్ అంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినట్టనమాట. ఒక ఇన్‌స్టెంట్ నేమ్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినట్టు. ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న అంటే ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని కాల్ చేసుకోవాలంటే డాట్ అనే ఆపరేటర్. ఆర్ డాట్ నావిగేట్ ఇంకా ఏదోలా డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటాం. డాట్ అనేసి ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అంతే. డాట్ అని యూజ్ చేసేదంతా ఆబ్జెక్టే మనకి. ఓకే. క్లియర్? ఏమైనా డౌట్? అవును. ఓకే. సో, నెక్స్ట్ డాష్‌బోర్డ్‌ని కొద్దిగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. డాష్‌బోర్డ్ పేజ్‌ని కొద్దిగా డిజైన్ చేసి, అక్కడ ఏదో ఒకటి డిజైన్ చేద్దాం. సో, బూట్‌స్ట్రాప్‌లో అండ్ బూట్‌స్ట్రాప్ 5లో నేను నావబారే తీసుకుంటున్నా. నావబార్ మీరు ఏదైనా సరే డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఆల్రెడీ మీరు డిజైనింగ్ నేర్చుకున్నారు కాబట్టి, ఆ డాష్‌బోర్డ్ ఎలా ఉండాలన్నా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డాష్‌బోర్డ్‌లో నేనేం చేస్తానంటే, ఒక ఒక నావబార్ ఇస్తాను. ఒక నావబార్ ఇస్తాను. ఆ నావబార్‌లో మనకు అడ్మిన్ ఇస్తున్నా. అడ్మిన్ నెక్స్ట్ ఇక్కడ మనకు హోమ్ పేజ్, హోమ్ పేజ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ యూజర్స్ అనేసి అంటున్నా. యూజర్స్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ లాగౌట్ చేద్దాం అనుకున్నా. లాగౌట్ ఈ లాగౌట్ బటన్ లాగా కావాలనుకుంటే మనకి క్లాస్ నేమ్లో రాయొచ్చు బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్. ఈ బటన్ని దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది క్లికబుల్గా వర్క్ అవ్వకూడదు అనుకుంటే జావా స్క్రిప్ట్ కోలన్ వైడ్ జీరో ఇలా ఇస్తే మనకి ఏమైతుందంటే ఇది క్లికబుల్ లాగా వర్క్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మనకి దీనికి ఒక ఈవెంట్ రాసుకుంటాం. క్లిక్ అని ఈవెంట్ ఇచ్చేసుకొని రాసుకుంటాం అనమాట. మనకు లాగౌట్ అనేది చేసుకుంటాం. సో, అది చూద్దాం. సో, యూజర్స్ అనేసి, హోమ్ అనేసి అండ్ ఇలా. ఈ హోమ్‌కి స్లాష్ డాష్‌బోర్డ్ అనేసి ఇచ్చేద్దాం. అండ్ యూజర్స్‌కి స్లాష్ యూజర్స్ లేకపోతే హోమ్‌కి సెపరేట్‌గా ఒక హోమ్ అనేసి క్రియేట్ చేద్దాం. అది ఎందుకని నేను చెప్తాను. ఓకే. ఇదొక నావబార్ లాగా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని ఎంఎస్ ఆటో మార్జిన్ స్టార్ట్ ఆటో సో, ఇలా క్రియేట్ చేశాను. సీస్ ఇది అనమాట. జస్ట్ అడ్మిన్ పేజ్ అంటే డాష్‌బోర్డ్ పేజ్ ఇదనమాట. ఇప్పుడు ఈ డాష్‌బోర్డ్‌లో ఏ పేజ్ ఓపెన్ చేసినా డాష్‌బోర్డ్ స్లాష్ హోమ్ రావాలి. డాష్‌బోర్డ్ స్లాష్ యూజర్స్ రావాలి. డాష్‌బోర్డ్ స్లాష్ లాగౌట్ రావాలి. ఇలా మనకు డాష్‌బోర్డ్ స్లాష్ అనేసి ఇట్లా రావాలి. అంటే చైల్డ్ రౌటింగ్ అనమాట. అంటే ఈ డాష్‌బోర్డ్‌లో నేనేం చేస్తున్నా అంటే ఇంకా కొన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు డాష్‌బోర్డ్ రిలేటెడ్ చేస్తున్నాం కాబట్టి ఈ డాష్‌బోర్డ్‌ని ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌గా తీసుకోండి. ఎందుకంటే ఈ డాష్‌బోర్డ్ సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని డాష్‌బోర్డ్‌లోనే ఉండేట్టు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ డాష్‌బోర్డ్‌లో నేను ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఈస్ హెచ్ డాష్. హెచ్ డాష్‌బోర్డ్ అంటున్నా. అంటే హోమ్ డాష్‌బోర్డ్ అనేసి. హెచ్ డాష్‌బోర్డ్‌ని ఓపెన్ చేస్తున్నా. చూడండి హెచ్ డాష్‌బోర్డ్. అండ్ అదే విధంగా యూజర్స్ చేద్దాం అనుకున్నా. యూజర్స్. హెచ్ డాష్‌బోర్డ్ యూజర్స్ అనమాట మనకి. ఓకే. ఇప్పుడు ఈ రెండిటిని స్లాష్ హోమ్ అనేసి వస్తే మనకు హెచ్ డాష్‌బోర్డ్ ఓపెన్ అవ్వాలి. అదే స్లాష్ యూజర్స్ వస్తే యూజర్స్ అనేసి ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండిటిని నేను ఇక్కడ లింకప్ చేస్తాను. రౌట్‌లో లింకప్ చేస్తాను. డాష్‌బోర్డ్‌లో చైల్డ్ రౌటింగ్ కాబట్టి ఇది కామా చైల్డ్ చిల్డ్రన్ ఇది ఒక అరే. ఈ అరేలో మళ్ళీ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌లో పాత్ వచ్చేసి మనకు లేకపోతే ఎంప్టీ అనుకోండి. పాత్ ఎంప్టీ వచ్చినప్పుడు అంటే డాష్‌బోర్డ్ స్లాష్ ఎంప్టీ అనమాట. పాత్ ఎంప్టీ వచ్చినప్పుడు కాంపోనెంట్ ఏం ఓపెన్ అవ్వాలంటే హెచ్ డాష్‌బోర్డ్. హెచ్ డాష్‌బోర్డ్‌కెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా కామా పాత్ యూజర్స్ వచ్చినప్పుడు. పాత్ యూజర్స్ వచ్చినప్పుడు సారీ. యూజర్స్ వచ్చినప్పుడు కాంపోనెంట్ వచ్చేసి యూజర్స్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఓకే. దిస్ 2. ఇప్పుడు ఇది చిల్డ్రన్ కాబట్టి మనం ఎలా నావిగేట్ చేయాలంటే ఎలా రాయాలి అంటే మనకి ఇక్కడ ఇప్పుడు హోమ్ అంటే స్లాష్ డాష్‌బోర్డ్. అండ్ అదేవిధంగా ఇది స్లాష్ డాష్‌బోర్డ్ స్లాష్ యూజర్స్. ఎటువంటి ఈడ ఉండేదే. సారీ. ఇక్కడ ఉండేది. స్లాష్ డాష్‌బోర్డ్ అని ఉన్నప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అయితది. స్లాష్ డాష్‌బోర్డ్ స్లాష్ యూజర్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఓపెన్ అయితది.
ఇప్పుడు ఇది వేరే పేజ్ కాబట్టి ఇక్కడ మనకు హెచ్ఆర్ఎఫ్ ప్లేస్లో రౌటర్ లింక్ అనేసి ఇవ్వాలి. ఇట్స్ ఏ రౌటర్ లింక్. దట్స్ ఇట్. నౌ సీ దిస్. చూద్దాం. యూజర్స్ అని క్లిక్ చేస్తే నౌ సీ యూజర్స్ వస్తోంది. బట్ ఈ యూజర్స్ స్లాష్ డాష్బోర్డ్ స్లాష్ యూజర్స్ అనే డేటా ఎక్కడ ప్రింట్ అవ్వాలి మనకు? ఎక్కడ ప్రింట్ అవ్వాలని మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అదే హోమ్ అని క్లిక్ చేస్తున్నా ఇక్కడ నుండి డాష్బోర్డ్ వస్తుంది. అదేవిధంగా యూజర్స్ హోమ్ వస్తుంది. అంటే దీంట్లో ఉండే డేటా ఎక్కడ ప్రింట్ అవ్వాలి అంటే ఈ ఏరియాలో ప్రింట్ అవ్వాలి. అంటే ఈ డాష్బోర్డ్ అనే ఏరియాలో ప్రింట్ అవ్వాలి. అంటే ఈ నావ్ బార్ ఏ పేజ్కి అయితే కావాలో ఆ పేజ్లో మీరు ఇవ్వాలి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే డాష్బోర్డ్ నావ్ అనేసి సపరేట్గా ఒక కాంపోనెంట్ తీసుకుంటాను. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఎన్జీ జనరేట్ కాంపోనెంట్. ఈ కొద్ది కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ తెలుసుకోవాలి. డీ నావ్ అంటున్నా. డీ నావ్ అంటే డాష్బోర్డ్ నావ్ అనేసి. ఈ డీ నావ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ నావ్ బార్ ఇచ్చేస్తున్నా డీ నావ్లో. ఇప్పుడు ఈ డీ నావ్ దేనికి కావాలి అంటే ఇక్కడ మనకి సపోజ్ డీ నావ్ హెచ్ డాష్బోర్డ్కి మనకు కావాలి. అంటే ఇక్కడ టాప్లో కావాలి. డి అంటే యాప్ డీ నావ్ అనేసి ఉంటుంది. యాప్ డీ నావ్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అంటే దానికన్నా సెలెక్టర్ అనమాట. అదేవిధంగా యూజర్స్లో కూడా మనకు నావ్ బార్ కావాలి కాబట్టి యాప్ డీ నావ్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ పాత్ అంటే స్లాష్ డాష్బోర్డ్ స్లాష్ యూజర్స్ ఇదంతా డేటా ఎక్కడ ప్రింట్ అవ్వాలి? ఈ డాష్బోర్డ్లోనే ప్రింట్ అవ్వాలి. అందుకోసం మనకి ఏం చేయాలి ఇక్కడ? రౌటర్ అవుట్లెట్ ఏం చేస్తుందంటే ఈ స్లాష్ డాష్బోర్డ్ అని రాగానే ఇది రౌటింగ్ పంపిస్తుంది. రౌటింగ్లో ఏదైతే పాత్ మ్యాచ్ అవుతుందో ఆ పాత్ మ్యాచ్ అయ్యే డేటా మొత్తం వీడికి వచ్చి ప్రింట్ అవుతుంది. నౌ సీ దిస్. చూడండి, హెచ్ డాష్బోర్డ్ వర్క్స్. స్లాష్ డాష్బోర్డ్ అంటే అదే కనుక యూజర్స్ క్లిక్ చేసి సీ దిస్. స్లాష్ డాష్బోర్డ్ స్లాష్ యూజర్స్ అంటే యూజర్స్ వర్క్స్. ఓకే, ఇది కొద్దిగా అర్థం చేసుకోవాలంటే కొద్ది టైం పడుతుంది, బట్ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. ఈ రౌటర్ అవుట్లెట్ అనేది ఏంటంటే ఎక్కడైతే చైల్డ్ రౌటింగ్ చేస్తున్నామో ఆ చైల్డ్ రౌటింగ్లో ఇవన్నీ మనకు ఎక్కడ ప్రింట్ అవ్వాలంటే ఈ మెయిన్ కాంపోనెంట్లో ప్రింట్ అవ్వాలి. ఈ మెయిన్ కాంపోనెంట్లో మనకు ప్రింట్ అవ్వాలి అంటే వి రైట్ ఇట్ యాజ్ ఏ దిస్ వాల్యూ. అంటే రౌటర్ అవుట్లెట్ అనేసి మనం రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ఏరియాలో మనం ప్రింట్ అవ్వాలనుకుంటే రౌటర్ అవుట్లెట్ రాసుకోవాలి. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడి నుంచి రౌటింగ్కి వెళ్తుంది. రౌటింగ్లో ఏదైతే పాత్ మ్యాచ్ అవుతుందో అంటే స్లాష్ డాష్ బోర్డ్ అనేసి ఎక్కడైతే వస్తుందో ఆ డేటా మొత్తం ఈడికొచ్చి ప్రింట్ అవుతుంది. అంటే ఈ కాంపోనెంట్లోకి వచ్చి ప్రింట్ అవుతుంది. ఈ కాంపోనెంట్లో మీరు నావ్ బార్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ నావ్ బార్ ప్రతి పేజ్కి ఇచ్చే అవసరం లేదు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు ప్రతి పేజ్కి ఇచ్చాను అంటే జనరల్గా మనకి ఏంటంటే సపరేట్గా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను. నేను కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ సెలెక్టర్ అన్నిటికి ఇచ్చాను. ఇప్పుడు ఈ కాంపోనెంట్ని ఓన్లీ ఇక్కడైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రతి పేజీలో ఇవ్వకుండా చూడండి ఎంత నేను తీయేస్తున్నా, ఇదంతా ఇక్కడ లేకుండా ఇక్కడే ఓన్లీ సింగిల్ ఇక్కడే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడే అదేవిధంగా హెచ్ డాష్బోర్డ్ అండ్ యూజర్స్లో ఇది తీయేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ మనకి ఏం ఓపెన్ అవుతుంది అంటే నావ్ బార్ ఓపెన్ అవుతుంది. నావ్ బార్ ఓపెన్ అయినప్పుడు మనకి ఏదైతే పాత మ్యాచ్ అవుతుందో ఆ పాత మ్యాచ్ అయ్యే డేటా మొత్తం ఈడికొచ్చి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నావ్ బార్ కూడా ఇక్కడే డైరెక్ట్గా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ సపరేట్గా డీ నావ్ అని తీసుకుంటే అవసరం లేదు. ఈ డీ నావ్ కోడ్ వచ్చేసి ఇక్కడే డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఈ నావ్ బార్ ప్రింట్ అయిన తర్వాత ఈ డేటా మొత్తం రావాలి అనేసి అనుకుంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది. నా సీ దిస్. ఇప్పుడు మిగతా పేజ్లో తీసేసాను. ఇప్పుడు చూడండి యూజర్స్ అదేవిధంగా హోమ్ చూడండి హోమ్. నేను మిగతా పేజ్లో హెడర్ అదే నావ్ బార్ ఇవ్వలేదు. అంటే ఈ పేజ్లో ఉండే డేటా కామన్గా ప్రింట్ అవుతుంది. ఇది రౌటింగ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. రౌటింగ్ బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. అలా అనమాట అంతే. ఓకే, ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు ఉండే కోడ్ మొత్తం ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. సో దిస్ కట్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో నేను పేస్ట్ చేస్తున్నా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ నావ్ బార్ ఫస్ట్ మనకు ప్రింట్ అవుతుంది. బేస్డ్ ఆన్ రౌటింగ్ని బేస్ చేసుకొని ఆ డేటా ఇక్కడ ప్రింట్ అవుతుంది. మిగతా పేజెస్లో నేను ఓన్లీ డేటా ఇస్తున్నా అంతే, నావ్ బార్ ఇవ్వట్లేదు. ఓన్లీ డేటా మాత్రం నేను ఇస్తున్నా. ఓకే, నా సీస్. ఇప్పుడు ఇది డీ నావ్ నాకు అవసరం లేదు. డీ నావ్ నేను ఏం చేస్తాను అంటే రిమూవ్ చేస్తాను. చూడండి, డీ నావ్ మనకు అవసరం లేదని తీయేస్తాను. రిమూవ్ చేసినప్పుడు మనకి ఏం చేయాలి? ఏదైనా కాంపోనెంట్ రిమూవ్ చేస్తే దాని యాప్ మాడ్యూల్లో కూడా మనకు ఉంటుంది. యాప్ మాడ్యూల్లోకి వెళ్ళేసి డీ నావ్ ఇక్కడ తీసేయాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ డీ నావ్ ఇక్కడ తీసేయాలి. నా సీస్ ప్రాబ్లమ్ సాల్వ్. నౌ సిరీస్ చూడండి, హెచ్ డాష్బోర్డ్ వర్క్స్ అండ్ యూజర్స్లో యూజర్ వర్క్స్. క్లియర్?
ఏమైనా డౌట్? ఏమైనా డౌట్? No doubts. ఓకే. No. No doubt. ఓకే. నౌ నేనేం చేస్తున్నా అంటే ఈ హెచ్ డాష్ బోర్డ్ సారీ, ఇక్కడ డాష్ బోర్డ్లో ఇక్కడ అడ్మిన్ దగ్గర ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడిని నేను బైండ్ చేయాలనుకున్నా. వాళ్ళ యొక్క మెయిల్ ఐడిని మనం బైండ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే లాగిన్ అవుతున్నామో ఇక్కడ లాగౌట్ అని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి? లాగిన్కి వెళ్ళాలి. సో లాగౌట్ క్లిక్ చేయగానే లాగిన్కి వెళ్ళాలంటే దీనికంటే ఒక క్లిక్ అని ఈవెంట్ తీసుకున్నా. క్లిక్ లాగౌట్ అనే మెథడ్ తీసుకున్నా. లాగౌట్ ఈ లాగౌట్ని ఈ టీఎస్ ఫైవ్లో నేను బైండ్ చేస్తాను. లాగౌట్ మెథడ్. ఇప్పుడు మనం వేరొక పేజ్కి నావిగేట్ అవ్వాలంటే రౌటర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ రౌటర్లు కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి @రౌటర్ నుంచి ఉంటుంది, /@రౌటర్. ఇలా ఈ రౌటర్కి మనకు ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేయాలి. ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేయాలంటే కన్స్ట్రక్టర్ కంపల్సరీ తీసుకోవాలి. కన్స్ట్రక్టర్ లోపల మీరు క్రియేట్ చేస్తాం పబ్లిక్ r:రౌటర్. ఇప్పుడు దీని ద్వారా మనకి నావిగేట్లో స్క్వేర్ బ్రాకెట్ స్ట్రింగ్ /లాగిన్. ఓకే. ఇక్కడ ఎక్కడికైతే లాగిన్ అంటే ఎక్కడికైతే మనకు లాగౌట్ అని క్లిక్ చేయగానే ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ ఇవ్వాలి అంతే. ఆ పాత్ ఇచ్చేయాలి మనం. రౌటింగ్లో ఉండే పాత్ ఇవ్వాలి అంతే. ఇది రౌటింగ్ వెళ్ళిపోతుంది. నా సిరీస్ లాగౌట్ అని క్లిక్ చేయగానే రీసెట్ మనకి కరెక్ట్ వర్క్ అవుతుందా? లాగౌట్ JavaScript: white 0 లాగౌట్ this dot navigate. అంతా పర్ఫెక్ట్. అన్న రూట్ మాడ్యూల్లో కామా తీయలేదన్న. దాంతో కామాతో సంబంధం లేదు అసలు. కామా ఉన్నా ఏం కాకపోయినా నో ప్రాబ్లం. దాని కామాకు దానికి సంబంధం ఉండదు. ఇంత కరెక్ట్గానే ఉంది మనకి. వై ఒకసారి చూద్దాం. యాప్ మోడల్ ఇది డస్ నాట్ ng మోడల్ క్లాస్. యాప్ మాడ్యూల్ సరే ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఎప్పుడైనా సరే మన ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేసి చూడండి. ఎక్స్పోర్ట్ క్లాస్ యాప్ మాడ్యూల్. నో పర్ఫెక్ట్. మళ్ళీ సేమ్ ఎర్రర్. ఓకే, నో ఇష్యూస్. ఓకే, సో ఎలాంటి శంకర్ అండ్ 1 2 3 లాగిన్. ఇట్ విల్ నావిగేట్ టు డాష్బోర్డ్ లాగౌట్ నుంచి చేసాను లాగిన్. పర్ఫెక్ట్. సో ఎప్పుడైనా సరే అలాగా వర్క్ అవునప్పుడు మీరంతా పర్ఫెక్ట్గా కోడ్ అంతా ఉంది, ఎక్కడ ఎర్రర్స్ లేవు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ రన్ చేయండి, సర్వ్ చేయండి ప్రాజెక్ట్. ఇప్పుడు మనకు లాగౌట్ చేసాం, మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్తుంటే మళ్ళీ అడ్మిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. వన్స్ మనం లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్తుందా ఎప్పుడైనా? ఏది ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ ఏదైనా అనుకోండి, ఫేస్బుక్ పేజే ఉంది, లాగౌట్ చేయగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళగానే మనకి డాష్బోర్డ్ పేజ్కి వెళ్ళదన్నమాట. అలాగే ఇక్కడ కూడా మనం ఒకసారి లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ డాష్బోర్డ్ పేజ్కి వెళ్ళకూడదు. సో ఫస్ట్ మనం ఇక్కడ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే లోకల్ స్టోరేజ్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ లోకల్ స్టోరేజ్ అనేది ఏం చేస్తుందంటే మనకు డేటాని వాళ్ళ బ్రౌజర్లోనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అంటే డేటాని బ్రౌజర్లోనే స్టోర్ చేసుకుంటుంది డేటాని. ఇక్కడ నేను ఏ డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతామో ఆ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఉంది, అంటే సెట్ చేస్తున్నా ఒక వేరియబుల్లోకి
ఈమెయిల్‌లోకి నా దగ్గర వస్తున్న ఈమెయిల్ నేను సెట్ చేయాలనుకుంటున్నా. సెట్ ఐటెమ్‌లోకి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ వస్తున్నా. థిస్ డాట్ డేటా 1 డాట్ వాల్యూ డాట్ ఈమెయిల్ ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ మాత్రం సెట్ చేస్తున్నా. థిస్ డాట్ డేటా 1 డాట్ ఈమెయిల్ డాట్ ఇలాగ. నేనిక్కడ సెట్ చేస్తున్నా. సెట్ చేసినప్పుడు ఏమైతదంటే ఈ డేటా వచ్చేసి మన బ్రౌజర్‌లోనే స్టోర్ అవుతాది. సీ థిస్. సమ్మర్‌కెళ్దాం. ఇప్పుడు నాకు ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఎక్కడ స్టోర్ అవుతదో చూపిస్తాను. ఇన్స్పెక్ట్. ఇక్కడ అప్లికేషన్ ఉంది మనకు. ఇక్కడ అన్నిట్లో సెక్యూరిటీ పక్కన అప్లికేషన్. అప్లికేషన్‌లో ఇక్కడ చూడండి లోకల్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్. ఇప్పుడు మనకు డేటా వచ్చేసి ఎరేజ్ చేస్తున్నా ఫస్ట్. ఇక్కడ ఎప్పుడైతే నేను లాగిన్ అవుతానో, ఏ ఈమెయిల్ ఐడీ, ఏ పాస్వర్డ్‌తో మనకి ఇస్తానో ఓన్లీ ఈమెయిల్ ఐడీ మాత్రం నేను గెట్ చేస్తున్నా. ఎప్పుడైతే లాగిన్ ఇస్తానో ఆ లాగిన్ చేయగానే లాగిన్ సక్సెస్ అయితేనే ఎళ్తది. లాగిన్ సక్సెస్ నౌ సీస్ ఈమెయిల్ ఐలాండర్ శంకర్. ఇప్పుడు ఈ డేటా అనేది వేరొక పేజ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి వచ్చింది కాబట్టి ఈ పేజ్‌లో నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ పేజ్‌లో నేను గెట్ చేయాలి. గెట్ చేసి ఇక్కడ నేను చూపించాలనుకుంటున్నా. ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ లాగిన్ అయిన పర్సన్‌ని డేటాని లోకల్ స్టోరేజ్ ద్వారా మనకి స్టోర్ చేశాను ఇక్కడ. బ్రౌజర్‌లో స్టోర్ చేశాను. బ్రౌజర్‌లో స్టోర్ చేసిన తర్వాత ఈ డేటాని ఎక్కడైనా మనం గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేజ్‌లో నాకు కావాలనుకుంటున్నా. ఈ పేజ్‌లో నాకు గెట్ చేసుకోవాలంటే ఫస్ట్ డాష్‌బోర్డ్‌లో ఏ పేజ్‌కెళ్ళాలో ఆ పేజ్‌కెళ్ళాలి. సో, మనకి డాష్‌బోర్డ్ ఇది ఓపెన్ అవుతుంది మనకు. డిఫాల్ట్‌గా ఇది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో నేనేం చేస్తున్నా అంటే టీఎస్ ఫైల్‌లోకెళ్తున్నా. ఈ టీఎస్ ఫైల్‌లో మీకు స్టార్టింగ్ క్లాస్‌లో చెప్పాను. ఒక లైఫ్ సైకిల్ మెథడ్ ఎన్‌జీ ఆన్ ఇట్ అనమాట. పేజ్ లోడ్ అయినప్పుడు జరిగే యాక్షన్. దానికి ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్, ఆన్ ఇనిట్ అనమాట. ఇది ఒక లైఫ్ సైకిల్ మెథడ్. ఈ లైఫ్ సైకిల్ మెథడ్ ఏందంటే పేజ్ లోడ్ అయినప్పుడు జరిగే యాక్షన్స్ అన్నీ ఇక్కడ రాసుకోవాలి. పేజ్ లోడ్ అయినప్పుడు జరిగే యాక్షన్స్ అన్నీ ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లెట్ ఈమెయిల్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నా. లెట్ ఈమెయిల్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. దట్ గెట్ ఐటమ్‌లో మన ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ రాయాలి. ఇట్స్ ఏ ఈమెయిల్ ఐడీ. ఇక్కడ ఈమెయిల్ ఐడీ కీ అనమాట. ఇక్కడ కీని నేను రాయాలి. కీని నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు ఈ కీని ఒకసారి చెక్ చేద్దాం. అసలు డేటా వచ్చిందా లేదో. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈమెయిల్. సో, ఎర్రర్ వచ్చిందా మనకు ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మనకు సరిపోద్ది. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనకి. కన్సోల్‌కెళ్తున్నా. ilanderShankar@gmail.com వచ్చిందండి. ఓకే. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ డేటాని ఇక్కడ సెండ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ సెట్ చేయాలంటే మనకు కంపల్సరీ ఔట్ సైడ్‌లో ఒక వేరియబుల్ ఉండాలి. ఔట్ సైడ్ వేరియబుల్ ఉండాలంటే పబ్లిక్ ఈమెయిల్ కోలన్ ఎనీ టైప్. ఎనీ టైప్‌ని తీసుకున్నా. ఈ ఈమెయిల్‌ని మనం ఇక్కడ బైండ్ చేయాలి. ఇక్కడ ఈ ఏరియాలో నేను బైండ్ చేయాలి. డబుల్ కోలన్ ఈమెయిల్. ఈ ఈమెయిల్ ఇక్కడ బైండ్ చేయాలంటే ఈ ఈమెయిల్‌కి ఇక్కడ వస్తున్న వాల్యూని సెట్ చేయాలి. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే థిస్ డాట్ ఈమెయిల్. థిస్ డాట్ ఈమెయిల్. ఇక్కడ కూడా మనకు థిస్ డాట్ ఈమెయిల్ చేస్తేనే మీకు డిస్‌ప్లే అవుతది. థిస్ డాట్ ఈమెయిల్. అంటే ఇక్కడ వస్తున్న డేటాని ఈ ఈమెయిల్‌కి సెట్ చేస్తున్నా. ఈ ఈమెయిల్‌లో వచ్చిన డేటాని ఇక్కడికి బైండ్ చేస్తున్నా. అంటే ఇక్కడికి బైండ్ చేస్తున్నా. సీఎస్ అవుట్‌పుట్ డాష్‌బోర్డ్‌లో ఐలాండ్ శంకర్. ఓకే. నౌ లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ చేయంగానే మళ్ళీ బ్యాక్‌కెళ్తున్నా. లాగౌట్ చేశాను పర్సన్‌ని ఐలాండ్ శంకర్‌ని లాగౌట్ చేశాను. బట్ ఆ డేటా అలాగే ఉంది. డేటా అలాగే ఉంది. అంటే ఈ డేటా ఎందుకు ఇక్కడే ఉంది అంటే ఈ లోకల్ స్టోరీలో డేటా ఉన్నంత వరకు, ఈ లోకల్ స్టోరీలో డేటా ఉన్నంత వరకు అది అక్కడే ఉంటది. ఎప్పుడైతే నేను లాగౌట్ చేస్తానో లాగౌట్ చేస్తానో అప్పుడు ఈ డేటా కూడా ఎరేజ్ చేయాలి. అలా ఎరేజ్ చేయాలంటే ఫస్ట్ లాగౌట్ ఫంక్షన్‌కెళ్దాం. లాగౌట్‌లో మనం లోకల్ స్టోరేజ్‌లో డేటా క్లియర్ చేయాలంటే లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ అనమాట. సీ దిస్. బ్యాక్‌కెళ్తున్నా ఆ డేటా అలాగే ఉంది. ఎప్పుడైతే నేను రిఫ్రెష్ చేసినా అలాగే ఉంటది. ఎప్పుడైతే నేను లాగౌట్ క్లిక్ చేయంగానే ఏమైతది? లోకల్ స్టోరేజ్‌లో క్లియర్ అయిపోద్ది. సీ దిస్. చూడండి. డేటా క్లియర్ అయిపోయింది. డేటా క్లియర్ అవ్వగానే మళ్ళీ బ్యాక్‌కెళ్తాను. బ్యాక్‌కెళ్ళగానే చూడండి డేటా లేదు. డేటా లేనప్పుడు డాష్‌బోర్డ్‌కి ఎందుకు నావిగేట్ అవ్వడం? డాష్‌బోర్డ్‌కి నావిగేట్ అవ్వకూడదు. ఇక్కడ మన లాజిక్ చూడండి. ఇక్కడ మనకు ఈ ఎన్‌జీ ఆనిట్‌లో రాయాలి. ఇక్కడ డాష్‌బోర్డ్‌లో టీఎస్ ఫైల్‌లో నేను రాయాలి. ఎందుకంటే డాష్‌బోర్డ్‌కే మనం నావిగేట్ అవుతుంది కాబట్టి, డాష్‌బోర్డ్‌లో ఎక్కడైతే ఈ డేటాని గెట్ చేస్తున్నామో అక్కడ రాస్తున్నా చూడండి. ఇదే కండిషన్ ఇక్కడ రాస్తున్నా. అన్నిటికన్నా ముందు రాయాలి. ఎన్‌జీ ఆనిట్ అనేది పేజ్ లోడ్ అయినప్పుడు కాబట్టి ఇక్కడే రాయాలి. ఇఫ్ లోకల్ స్టోరేజ్ గెట్ ఐటెమ్ లేకపోతే అంటే నాట్ అనమాట. నాట్
లోకల్ స్టోరేజ్ గెట్ ఐటమ్ ఈమెయిల్ లేకపోతే ఇక్కడ మనం ఏం చేయాలి, లాగిన్కే నావిగేట్ చేయాలి. దిస్ డాట్ ఆర్ డాట్ నావిగేట్ లాగిన్ నావిగేట్ చేయాలి. రిమైనింగ్ కేస్ మొత్తం దిస్ లాగిన్ అంటే ఇక్కడ డేటా ఉంది అంటే ఈఫ్ కండిషన్లోకి వెళ్దు, డేటా లేనప్పుడు ఈఫ్ కండిషన్లోకి వెళ్తుంది. అది ఫస్ట్ చెక్ చేయాలి, మన దగ్గర లోకల్ స్టోరేజ్లో డేటా ఉందా లేదా అనేసి చెక్ చేయాలి. ఇన్ కేస్ డేటా లేదు అనుకుంటే అది లాగిన్లోనే ఉంటుంది, డేటా ఉంది అనేసి అనుకుంటే ఇక్కడికి వెళ్తుంది. సీస్ అవుట్పుట్ చూడండి, లాగిన్లోనే ఉంది, ఇక్కడ డేటా లేదు. ఇప్పుడు బ్యాక్ అని క్లిక్ చేసినా మనకు వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ కావాలంటే డైరెక్ట్గా మీరు డాష్ బోర్డ్కి వెళ్ళచ్చు. చూడండి, డాష్ బోర్డ్ అని క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవ్వదు. సీస్ డాష్ బోర్డ్ చూడండి, డైరెక్ట్గా క్లిక్ చేసినా మనకి ఎక్కడికి వెళ్తాం చూడండి, లాగిన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే డాష్ బోర్డ్లో మనకు లోకల్ స్టోర్లో డేటా లేనప్పుడు మనం లాగిన్ పేజ్కి వెళ్ళాలి అనేసి ఇక్కడ లాజిక్ రాశాను నేను. ఇదే లాగిన్ లాగౌట్ ఫంక్షనాలిటీ అనమాట. మనకి లాగిన్ లాగౌట్ ఫంక్షనాలిటీ క్లియర్. ఏ పర్సన్ యొక్క డేటాతో మనకు లాగిన్ అవుతామో ఆ పర్సన్ యొక్క డేటానే మనకి ఇక్కడ లాగిన్ అవుతాం. నా సిరీస్ ఇక్కడ మనకు సపోజ్ నీలా ఐలాండర్ ఎస్టర్డే మనం క్రియేట్ చేసింది నీలా ఐలాండర్ 123 అండ్ 123 పాస్వర్డ్. జస్ట్ లాగిన్ చేయగానే ఈ పర్సన్ యొక్క డేటా ఇక్కడ కనిపించాలి డాష్ బోర్డ్లో. చూడండి, నీలా ఐలాండర్ 123. ఓకే క్లియర్. లాగౌట్ అని క్లిక్ చేయగానే లాగౌట్కి వెళ్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళగానే బ్యాక్ వెళ్తుంది. చూడండి, బ్యాక్ ఇప్పుడు వర్క్ అవ్వదు, మాకు బ్యాక్ అనేది వర్క్ అవ్వదు, డాష్ బోర్డ్కి వెళ్దు. వన్స్ లాగౌట్ చేస్తే లోకల్ స్టోరేజ్ డేటా అంతా ఎరేజ్ అయిపోద్ది. లోకల్ స్టోరేజ్ డేటా లేకపోతే అది లాగిన్లోనే ఉండాలని నేను రాశాను. క్లియర్ అప్ టు క్లియర్. సో ఇది డాష్ బోర్డ్ నావిగేషన్, క్లియర్. లాగిన్ అండ్ లాగౌట్ ఫంక్షనాలిటీ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సర్వీస్ అనమాట. జనరల్గా సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్వీస్ అనమాట, సర్వీసెస్ అనేది ఒక ఫీల్డ్ కాదు, అది ఇట్స్ ఎ సర్వీస్ అనేది. సర్వీస్ ఇక్కడ మనకి ఎర్రర్స్ వస్తున్నాయి, మీరు ఇలా అనానమస్ ఎర్రర్స్ అన్నీ వస్తున్నాయంటే మీరు ఫస్ట్ మళ్ళీ దీన్ని అంటే కంట్రోల్ సి అని ప్రెస్ చేసి అవుట్ సైడ్కి వచ్చేస్తాం, మళ్ళీ సర్వ్ చేయండి. ఇలా ఎర్రర్స్ వస్తున్నాయంటే మీకు ఎందుకంటే మనము ఇక్కడ ఆటో సేవ్ పెట్టాం కాబట్టి మనకు ఇలాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం రాసే కోడ్ కొద్దిగా రాసినా అది అదే కంపైల్ చేసుకుంటూ ఉంటుంది, కొద్దిగా రాసినా కంపైల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మనకు అలాంటి ఎర్రర్స్ వస్తుంటాయి. సో వాటి గురించి అయితే ఇష్యూ ఏం లేదు. ఓకే, ఒకసారి మళ్ళీ రీకంపైల్ చేసి మనకేం ప్రాబ్లం ఉండదు. చూడండి, యాంగులర్ డిటెక్టెడ్ ద హెచ్టిటిపి క్లయింట్ ఈజ్ నాట్ కాన్ఫిగర్డ్ ద ఫెచ్ ఏపీఐస్. సో మనకు హెచ్టిటిపి క్లయింట్ బదులు ఫెచ్ చేయమంటున్నారు. లాస్ట్లో చూద్దాం మనకి ఇది ఫెచ్ గురించి ఎలా చేద్దాం అనేసి మళ్ళీ లాస్ట్లో చూద్దాం మనకి ఇవన్నీ. ఓకే, ఇక్కడ చూడండి, ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ అని చేస్తాం. ఇక్కడ చూడండి, విత్ ఫెచ్ అంటే టు ది ఇక్కడ జస్ట్ నాలుగేందంటే టు ఎనేబుల్ ఫెచ్ యాడ్ ద విత్ ఫెచ్ టు ది ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ కాల్ అట్ ద రూట్ ఆఫ్ ది అప్లికేషన్. సో ఎన్ని అంటున్నారు, ఎన్ని మళ్ళీ తర్వాత చూద్దాం. మనకి ఏం ప్రాబ్లం లేదు, మనకేం అవుట్పుట్ వస్తుంది. ముందు మనకి ఓల్డ్ వర్షన్స్లో మనకి హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు. మనకి ఏదో ఎర్రర్ రావడం వల్ల మనకి ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ మనం ఇంపోర్ట్ చేసాం. సో దానివల్ల కానీ మనకి ప్రాబ్లం లేదు. ప్రొవైడ్ని మనం ఇంపోర్ట్ చేసాం కాబట్టి ఆ ప్రొవైడ్ సెక్షన్లోనే మనం ఇచ్చాం. ఇక్కడ చూస్తే ఎస్ఆర్సీలో యాప్ సెక్షన్లో మనం చూస్తే ఈ మాడ్యూల్స్లో మనకి ఈ ప్రొవైడ్స్లో ఇచ్చాం. చూడండి, ప్రొవైడ్స్లో మాడ్యూల్స్ అయితే ఇంపోర్ట్ సెక్షన్లో ఇవ్వాలి, కాంపోనెంట్స్ అవన్నీ అయితే ఈ కాంపోనెంట్స్ అంటే డిక్లరేషన్ సెక్షన్లో ఇస్తాం. ఓకే, నౌ సర్వీస్ గురించి చూద్దాం. ఈ సర్వీస్కి ఎందుకు వెళ్ళాలి ఫస్ట్ మనం చేద్దాం. సర్వీస్కి ఎందుకు వెళ్తాము అంటే సపోజ్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది రిజిస్టర్, ఇది లాగిన్, ఇది యూజర్స్. ఇప్పుడు వరకు మనం క్రియేట్ చేసిన పేజెస్ అనుకోండి. ఇది రిజిస్టర్, నెక్స్ట్ ఇది లాగిన్, నెక్స్ట్ ఇది యూజర్స్, ఇలా అనమాట. ఇప్పుడు వీటిలో రిజిస్ట్రేషన్ పేజ్లో రిజిస్టర్ ఏపీఐ చేసాం, లాగిన్ పేజ్లో లాగిన్ ఏపీఐ చేసాం, అండ్ యూజర్స్ పేజ్లో యూజర్స్ ఏపీఐ చేద్దాం.
యూజర్స్ ఏపీఐ, యూజర్స్ని గెట్ చేసే ఏపీఐ అంటే స్టూడెంట్స్ని గెట్ చేసే ఏపీఐ. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరెవరు అయ్యారో వాళ్ళు అయిన డేటా మొత్తం ఈ యూజర్స్లో మనం చూపిద్దాం. దట్స్ ద యూజర్స్ ఏపీఐ. ఇప్పుడు మనం ఒక పేజ్లో ఒక స్టూడెంట్ రిజిస్టర్ అవ్వాలన్నా, స్టూడెంట్ లాగిన్ అవ్వాలన్నా, స్టూడెంట్ డేటాని గెట్ చేయాలన్నా, స్టూడెంట్ డిలీట్ చేయాలన్నా, స్టూడెంట్ అప్డేట్ చేయాలన్నా, ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క ఏపీఐ ఉంటుంది. లాగిన్ అవ్వాలన్న ఒక ఏపీఐ, రిజిస్టర్ అవ్వాలన్న ఒక ఏపీఐ, యూజర్స్ని గెట్ చేయాలన్న ఒక ఏపీఐ, డిలీట్ చేయాలన్న ఒక ఏపీఐ అండ్ అప్డేట్ చేయాలన్న ఒక ఏపీఐ. ఇలా ఏపీఐ ఉన్నప్పుడు మనకి మీకు ఏపీఐ షీట్ షేర్ చేశాను కదా గ్రూప్లో, షేర్ చేశానా? ఎస్ అన్న. ఓకే. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క దానికి చేసిన ఈ కోడ్ అనేది కామన్గా ఉంది. అంటే ఇది అంటే ఇదేంటంటే ఒక సర్వర్ అనమాట. ఇది ఒక సర్వర్, islandtech.com అనేది ఒక సర్వర్. ఆ సర్వర్లో ఈ కోడ్ని పెట్టాను, ఈ ఏపీఐస్ని పెట్టాను. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ islandtech.comని నేను మార్చుకోవాలంటే ఇదంతా కోడ్, అంటే ఇదంతా కోడ్ మనం మార్చాం. ఇది మాత్రమే డొమైన్ మార్చాలనుకుంటే, ఈ డొమైన్ ఒకటి మార్చాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? మన పేజీలో ఉండే అన్ని ఏపీఐస్కి మళ్ళీ కోడ్ మొత్తం మార్చాలి. ఇప్పుడు మనము ఒక 2, 3 కాబట్టి ఓకే ఈజీగా మార్చేయచ్చు. బట్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లాంటి వెబ్సైట్కి ఎన్ని ఏపీఐస్ రాసింటారు? చాలా ప్రోడక్ట్స్కి చాలా ఏపీఐస్ రాసింటారు. అన్ని ఏపీఐస్ మార్చాలంటే చాలా కష్టం. అందుకోసం మనం ఇలా కామన్గా ఉండే లింక్, ఇదంతా కామన్గా ఉంది మనకి లింక్, ప్రతి ఒక్క పేజ్కి ఇదంతా కామన్గా ఉంది. ఓన్లీ కామన్గా ఉండే లింక్ మాత్రం మనం చేంజ్ అయ్యేది ఫ్యూచర్లో ఎప్పుడైనా, మొత్తం చేంజ్ అవ్వదు. ఓన్లీ కామన్గా ఉండే లింక్ మాత్రమే చేంజ్ అవుతుంది. బట్ మనకి ఎవరి పేజ్లో ఏం చేసామంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం. రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్తే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఏపీఐ ఇచ్చాం, ఇక్కడ మొత్తం ఇచ్చాం. నెక్స్ట్ లాగిన్కి వెళ్తే లాగిన్ ఏపీఐ ఇచ్చాం, ఎటువంటి లాగిన్ ఏపీఐ ఇచ్చాం. ఇలా మనకు అన్ని పేజ్లో మనకి ఇస్తాం. ఇలా ఫ్యూచర్లో వీటిని మార్చుకోవాల్సి వస్తే అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ప్రాబ్లం అయిపోద్ది. ఒక పేజ్లో మీరు ఏపీఐ రాంగ్ రాసినా అన్నిట్లో కొలాప్స్ అయిపోద్ది. అందుకోసం మనకి ఏంటంటే ఈ సర్వీస్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ మీడియేటర్ అనమాట. ఈ సర్వీస్ అనేది ఒక మీడియేటర్. ఈ సర్వీస్ అనుకోండి, సర్వీస్. ఈ సర్వీస్లో ఏం చేస్తామంటే ఏపీఐస్ అన్నిటిని ఇక్కడ రాస్తాం, ఏపీఐస్ అన్నిటిని ఇక్కడ రాస్తాం, ఏపీఎస్ మెథడ్స్ అన్నిటిని ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఈ మెథడ్ని మనం ఏం చేస్తామంటే ఈ సర్వీస్ని ఏం చేస్తామంటే ఈ సర్వీస్ అనేది ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఈ సర్వీస్ అనేది ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఏపీఐస్ మెథడ్స్ అన్నీ ఈ సర్వీస్లో రాస్తాం. ఈ సర్వీస్ని ఎక్కడైతే కావాలో అక్కడ ఇంజెక్ట్ చేస్తాము. ఇంజెక్ట్ అంటే ఈ సర్వీస్ని ఆ కాంపోనెంట్లో ఇంక్లూడ్ చేసుకున్న దాంట్లో ఉండే మెథడ్స్ని మనం గెట్ చేసుకుంటాము. చూడండి, ఒక సర్వీస్ అనేది మీడియేటర్. ఈ సర్వీస్ నుంచి మనకు ప్రతి ఒక్క పేజ్లో ఇంజెక్ట్ చేస్తాం. అంటే ఈ పేజెస్ అన్నీ ఈ సర్వీస్ మీద డిపెండ్ అవ్వాలి. అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఈ పేజెస్ అన్నీ ఈ సర్వీస్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ ఈ సర్వీస్ని అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఒక మీనింగ్ఫుల్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే దిస్ పేజెస్ డిపెండ్స్ ఆన్ ద సర్వర్. ఓకే, సారీ, సర్వీస్ అనమాట. ఈ సర్వీస్ మీద డిపెండ్ అవుతాయి ఇవన్నీ. ఆ సర్వీస్ని ఇక్కడ ఇంజెక్ట్ చేసుకొని ఆ సర్వీస్లో ఉండే మెథడ్స్ని మనం కాల్ చేస్తాము. ఇప్పుడు జనరల్గా మనకి ఒక సర్వీస్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు కాంపోనెంట్స్ ఎలాగైతే ఉంటాయో ఒక వెబ్సైట్కి సర్వీసెస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా, సర్వీస్ అనే పేజ్ క్రియేట్ చేస్తున్నా. ఈ సర్వీస్లో నేను సర్వీస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇంటిగ్రేట్ టెర్మినల్ ఇక్కడ నేను సర్వీస్ని క్రియేట్ చేయాలంటే మీకు ఇక్కడ రీడ్ ఫైల్లోకి మీకు వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఉంటుంది. ఈ రీడ్ ఫైల్లో మీకు సర్వీస్ని ఎలా క్రియేట్ చేయాలండి చూడండి, ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్. ఇక్కడ చూడండి సర్వీస్, ఇట్స్ ఏ సర్వీస్ అనమాట. ఎన్జీ జనరేట్ సర్వీస్ నేమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తానంటే ఎన్జీ జనరేట్ సర్వీస్ నేమ్ ఈజ్ ఏపీఐ అంటున్నా, ఏపీఐ సర్వీస్. జస్ట్ ఎంటర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 2 ఫైల్స్ని ఇస్తుంది. ఒకటి spec.ts ఫైల్, ఒకటి ts ఫైల్. ఇప్పుడు ఈ రెండిట్లో మనకు ఓన్లీ టైప్ స్క్రిప్ట్ ఫైల్ మాత్రమే అవసరం. కాలం చూడండి, ఇదంతా spec.ts అవసరం లేదు, ఇది మాత్రం మనకు అవసరం సర్వీస్ ఫైల్. ఇప్పుడు చూడండి, ఇది చూడంగానే ఒక జస్ట్ ఎక్స్ప్లోర్ క్లాస్ ఏపీఐ సర్వీస్, ఇది ఒక క్లాస్ అనమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసాం.
ఇప్పుడు ఎక్కడైతే మనకు కావాలనో ఈ ఏపీఐ సర్వీస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని ఈ ఏపీఐ సర్వీస్కి ఒక ఇన్స్టెంట్ నేమ్ని క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ మనకు రిజిస్టర్ చేయాలనుకుంటున్నాం. రిజిస్టర్ అనే మెథడ్ని క్రియేట్ చేస్తున్నాం. రిజిస్టర్ మెథడ్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈ పేజ్లో నేను ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఈ పేజ్లో మనం ఒక మెథడ్ని కాల్ చేయాలి, ఒక క్లాస్ని కాల్ చేసుకోవాలి. దట్స్ ద హెచ్టిటిపి క్లయింట్. హెచ్టిటిపి క్లయింట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఇప్పుడు ఈ హెచ్టిటిపి క్లయింట్కి ఒక నేమ్ని క్రియేట్ చేస్తాం. సో http:/http అంటే హెచ్టిటిపి క్లయింట్కి హెచ్టిటిపి నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాం, పోస్ట్ అనే మెథడ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనకు this.http.post అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీని ద్వారా మనం ఏం పంపించాలి, డేటా పంపించాలి, యూఆర్ఎల్ పంపించాలి. డేటా పంపించాలి, యూఆర్ఎల్ పంపించాలి. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏ పేజ్లో అయితే ఉందో ఆ పేజ్ నుంచి డేటా ఈ మెథడ్కి పంపిస్తాం. ఈ మెథడ్ ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. అది ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇట్ కెన్ రిసీవ్, ఇట్ కెన్ సెండ్. ఇప్పుడు ఇక్కడ మెథడ్ మనం పంపించాలి అంటే ఇది ఈ నుంచి ఇదంతా మొత్తం కాపీ, ఇక్కడ పేస్ట్, మళ్ళీ స్లాష్. రిజిస్ట్రేషన్ చేయాలంటే దిస్ ద వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ రెస్పాన్స్ మొత్తం వేరొక పేజ్లో కావాలంటే ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ చేయాలి. ఇట్స్ ఎ రిటర్న్. ఈ రెస్పాన్స్ రిటర్న్ అంటే ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ని అక్కడ యూజ్ అవుతుంది. రిటర్న్ అనేది కంపల్సరీ రాయాలి మీరు. రిటర్న్ this.http.post మెథడ్. ఇప్పుడు లాగిన్ చేయాలనుకోండి, లాగిన్ అనే మెథడ్ రాస్తున్నా. ఇక్కడ కూడా డేటా మనకు కావాలి, ఎందుకంటే డేటాని మనం పంపించాలి, ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇక్కడ మనకు సేమ్ ఇదే మెథడ్ రాద్దాం, మనకు మార్చుకుందాం. రిటర్న్ this.http.post మెథడ్. ఇక్కడ మనకి యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది. ఇది స్టూడెంట్ లాగిన్. ఇక్కడ యాడ్ కాకుండా స్టూడెంట్ రిజిస్టర్. అదేవిధంగా గెట్ డేటా, గెట్ యూజర్స్ అన్నాం. గెట్ యూజర్స్. ఇక్కడ మనం డేటాని పంపించకూడదు. ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ this.http.get మెథడ్. వి యూజ్ ద గెట్ మెథడ్. ఈ గెట్ మెథడ్లో మనకి ఓన్లీ యూఆర్ఎల్ని మాత్రమే పాస్ చేస్తాం, డేటాని ఏం పాస్ చేయమన్నమాట. ఇట్స్ ఎ గెట్ మెథడ్. ఇక్కడ గెట్ మెథడ్లో మనకు ఇదంతా కామన్. ఎంత కామన్, ఎండింగ్లో మనకు ఇది గెట్ యూజర్స్. ఇక్కడ ఇలా 3 ఏపీఐస్ క్రియేట్ చేశాను. ఒకటి పోస్ట్ మెథడ్స్ గురించి, ఇంకోటి గెట్ మెథడ్ గురించి. ఇలా ఏపీఐస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన దగ్గర 100 ఏపీఐస్ ఉన్నాయి. 100 ఏపీఐస్లో ఈ వాల్యూని మార్చాలంటే మళ్ళీ 100 టైమ్స్ మార్చాల్సిందే. బట్ ఇట్స్ మళ్ళీ డిఫికల్ట్ అనమాట. అందుకోసం ప్రతి ఏపీఐలో ఇక్కడి నుంచి కామన్గా ఉంది చూడండి, ఇదంతా కామన్గా ఉంది. వీటన్నిటిని నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. పబ్లిక్ URL:string ఈక్వల్ టు ఇట్స్ ఏ వాల్యూ. ఇప్పుడు యూఆర్ఎల్ని ఇక్కడ బైండ్ చేస్తాను. ఇక్కడ ఎలా చేయాలంటే this.url ప్లస్ సేమ్ అదేవిధంగా ఈ వాల్యూని మనకి అన్నిటికీ యాడ్ చేస్తాం. ఇక్కడ మొత్తం అంతా ఈ స్టూడెంట్ ఇదంతా తీయేస్తున్నా. ఇక్కడ మనకు this.url ప్లస్. నెక్స్ట్ అదేవిధంగా ఇదంతా తీయేస్తున్నా. ఇక్కడ మనకు this.url ఇలా అనమాట. ఇప్పుడు చూడండి, ఇదంతా డేటా మనకు ఒకటిసారికి చేంజ్ చేస్తే అన్నీ చేంజ్ అయిపోద్ది. ఓకే, క్లియర్ దిస్. అంటే ఏపీఐస్ క్రియేట్ చేసే సర్వీస్ నాట్ ఓన్లీ ఏపీఐస్ అనమాట. మనం డేటాని కూడా వేరొక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనం యూజ్ చేసుకోవాలంటే దానికి కూడా మనం ఒక సర్వీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏంటంటే మల్టిపుల్ సిమిలర్ డేటాని మల్టిపుల్ కాంపోనెంట్స్లో మనం యూజ్ చేసుకోవాలంటే ఇలా సర్వీస్లో యూజ్ చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనము ఒక యాడ్ టు కార్ట్ ప్రాజెక్ట్ చేస్తాం. ఆ యాడ్ టు కార్ట్ ప్రాజెక్ట్లో దానికంటూ ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇట్స్ ఏ మీడియేటర్. ఆ మీడియేటర్ నుంచి మనకి ఏదైనా సరే ఫంక్షనాలిటీ చేయాలంటే ఆ మీడియేటర్కి ఒక సర్వీస్ అనేది మనకు అవసరం. అది ఏంటి అనేసి మళ్ళీ కమింగ్లో మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఏపీఐస్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు
ఈ రిజిస్ట్రేషన్ మొత్తం ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ మనకు రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ. ఓన్లీ రెస్పాన్స్ వస్తుంది. ఈ మెథడ్‌కి మనం ఏం చేయాలంటే డేటాని మనం పాస్ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్‌కెళ్దాం. రిజిస్టర్ పేజ్‌కెళ్దాం. ఈ రిజిస్ట్రేషన్ పేజ్‌లో ఫస్ట్ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇంపోర్ట్ ఏపీఐ సర్వీస్ ఏపీఐ సర్వీస్. ఇప్పుడు ఈ హెచ్‌టిటిపి క్లయింట్ మనకు అవసరం లేదు. ఆల్రెడీ మనం రాయేసాం ఈ ప్రాసెస్. ఈ ఏపీఐ సర్వీస్ ఉందా, దానికి ఒక ఇన్స్టెంట్ నేమ్ రాయాలి. దానికి నేను హెచ్‌టిటిపి ఇక్కడ మనకు ఏపీఐ అని రాద్దాం. ఏపీఐ. ఓకే. ఏపీఐ సర్వీస్. అంటే ఈ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేశాం. అంటే ఇంజెక్ట్ అంటాం దాన్ని. ఇంజెక్ట్ చేశాం. అండ్ దానికంటూ ఒక ఇన్స్టెంట్ నేమ్‌ని క్రియేట్ చేశాం. ఆ ఇన్స్టెంట్ నేమ్ ఈస్ ఏపీఐ. ఇప్పుడు మనం ఎక్కడ కావాలి? ఇక్కడ చూడండి. ఇదంతా మనం రాయేసాం. దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ పోస్ట్ మెథడ్ ఇదంతా మనం రాయేసాం. అదంతా తీయేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలంటే దిస్ డాట్ ఏపీఐ డాట్ అక్కడ మనం రిజిస్టర్ మెథడ్ ఇక్కడ చూడండి. ఇక్కడ సర్వీస్‌లో ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో అవన్నీ మెథడ్స్ ఇక్కడ డాట్ అని పెట్టగానే అన్నీ కనిపిస్తాయి చూడండి. లాగిన్, గెట్ యూజర్స్, హెచ్‌టిటిపి, రిజిస్టర్. ఇప్పుడు రిజిస్టర్ చేయాలి కదా రిజిస్టర్. ఈ రిజిస్టర్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్‌లోకి మనకేం చేయాలి? డేటాని పాస్ చేయాలి. ఏ డేటాని పాస్ చేయాలి? ఇక్కడున్న డేటాని ఇక్కడ నేను పాస్ చేస్తే ఈ డేటా ఏమైతదంటే ఇక్కడికెళ్తది. ఇక్కడికెళ్ళి ఇదంతా సర్వర్ ప్రాసెస్ చేస్తది. ప్రాసెస్ చేసి ఈ రెస్పాన్స్ బ్యాక్ ఇస్తది. అంటే ఈ ప్లేస్‌లోకి రెస్పాన్స్ రెడీగా ఉంటది. రెస్పాన్స్‌ని మనం ఏం చేస్తాం? డాట్ సబ్‌స్క్రైబ్ అనే మెథడ్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తాం. దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ అదే విధంగా లాగిన్ చేద్దాం అనుకుంటున్నాం. లాగిన్ పేజ్‌కి కూడా మనకి లాగిన్ పేజ్‌లో కూడా నేను ఇక్కడ కూడా ఇంపోర్ట్ సేమ్ మాకు హెచ్‌టిటిపి క్లయింట్ అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏపీఐ సర్వీస్ మనం ఇంపోర్ట్ చేసాం. ఏపీఐ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేస్తున్నా. అండ్ ఈ ఏపీఐ సర్వీస్‌కి ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. కన్‌స్ట్రక్టర్‌లోనే మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ కన్‌స్ట్రక్టర్‌లో ఏపీఐ రాశాను. ఇప్పుడు మనకేం కావాలంటే ఇక్కడ ఇదంతా మనం తీయేస్తున్నా రెస్పాన్స్ వరకి. ఇప్పుడు అంతట్లో మనకు దిస్ డాట్ ఏపీఐ డాట్ లాగిన్. ఈ లాగిన్‌లోకి మనం ఇక్కడ ఉన్న డేటాను పంపించాలి. ఇక్కడున్న డేటాని నేను పంపిస్తే సర్వర్ ప్రాసెస్ చేస్తది. రెస్పాన్స్ ఇక్కడికి ఇస్తది. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ అంటున్నాం. రిటర్న్ అంటే ఈ డేటా మొత్తం రెస్పాన్స్ మనకు రిటర్న్ అవుతది మనకు. ఇక్కడ రిటర్న్ అయ్యేసి ఇక్కడికి వస్తది. ఆ రెస్పాన్స్‌ని మనం సబ్‌స్క్రైబ్ మెథడ్ ద్వారా మనం ఇచ్చేస్తాం. అర్థమైందా? అర్థమైంది. ఎస్ అన్న. ఇప్పుడు మనకి గెట్ యూజర్స్. ఇప్పుడు నేను యూజర్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. యూజర్స్‌ని ప్రింట్ చేయాలంటే మనం ఆల్రెడీ డాష్‌బోర్డ్‌లో యూజర్స్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు యూజర్స్ చేయాలనుకుంటున్నా. ఈ యూజర్స్ కాంపోనెంట్‌లో ఇప్పుడు ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నా. గెట్ యూజర్స్ అనే మెథడ్ రాస్తున్నా. ఈ గెట్ యూజర్స్‌లోకి నేను యూజర్స్ అన్నిటిని నేను గెట్ చేస్తాను. అంటే మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్వీస్‌ని మనం ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ ఏపీఐ సర్వీస్. ఇప్పుడు ఏపీఐకి మనం ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేయాలి. కన్‌స్ట్రక్టర్ ఇప్పుడు మనకి ఈ ఏపీఐ కంటే ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేయాలి. ఇన్స్టెంట్ నేమ్ పబ్లిక్ ఏపీఐ ఏపీఐ సర్వీస్ ఒక ఇన్స్టెంట్ నేమ్. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ నేమ్ ద్వారా మనం రెస్పాన్స్ని గెట్ చేసుకుంటాం. దిస్ డాట్ ఏపీఐ డాట్ ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకు ఇక్కడ గెట్ యూజర్స్ అనే మెథడ్ ఉంది చూడండి. ఇక్కడ సర్వీస్లో ఏదైతే ఉందో ఆ సర్వీస్ మెథడ్ అనమాట ఇది. సర్వీస్లో గెట్ యూజర్స్ ఈ మెథడ్ అనేది నేను ఇక్కడ గెట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ రెస్పాన్స్ రెడీగా ఉంటుంది. రెస్పాన్స్ రెడీగా ఉన్నప్పుడు డాట్ సబ్‌స్క్రైబ్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాం? ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో డేటా రిసీవ్ అయింటది. ఇప్పుడు డి అని రాసుకుంటా. డి ఎనీ టైప్. ఇప్పుడు మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డి దీన్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇట్స్ ది డేటా. ఇప్పుడు ఇది గెట్ యూజర్స్ గురించి. ఈ గెట్ యూజర్స్ అనేది మనం ఇక్కడ మెథడ్ రాసాం. ఈ మెథడ్‌ని కాల్ చేయాలి మనం. కాల్ చేయందే ఇది కాల్ రాదు. అంటే మనకు ఇది కాలింగ్ రాదు. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. దీన్ని కంపల్సరీ కాలింగే చేయాలి. కాలింగ్ చేయాలంటే
ఎన్జి ఆన్ ఇట్ ఉండాలి. ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్. నెక్స్ట్ ఎన్జి ఆన్ ఇనిట్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ మెథడ్ని కాల్ చేస్తాం. ఈ మెథడ్ని కాల్ చేయగానే రెస్పాన్స్ అనేది డీలేకి వచ్చేస్తుంది. చూద్దాం. దిస్ డాట్ గెట్ యూజర్స్ మెథడ్. నా సీస్ అవుట్పుట్. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ కన్సోల్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మాత్రమే యూజర్స్ పేజ్లోకి వెళ్ళినప్పుడు అది కాల్ అవుతుంది మనకు. ఐలాండ్ శంకర్ 1 2 3 లాగిన్ సక్సెస్ అయింది అండ్ డాష్ బోర్డ్కి నావిగేట్ అవుతుంది. నావిగేట్ అయింది. ఓకే. ఇప్పుడు ఇదంతా కాదు, యూజర్స్ పేజ్కి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఈ ఏపీఐ కాల్ అవుతుంది. యూజర్స్ పేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఏపీఐ కాల్ అవుతుంది. ఈ ఏపీఐ కాల్ అవ్వగానే రెస్పాన్స్ అంతా కన్సోల్లోకి రావాలి. నసీస్ ఇదంతా ఎరేజ్ చేశాను. నా యూజర్స్ పేజ్లోకి వెళ్ళాను. చూద్దాం. జస్ట్ కొద్దిగా టైం పట్టచ్చు, మేబీ వెంటనే రావచ్చు. యా, డేటా కొద్దిగా హ్యూజ్ డేటా ఉన్నప్పుడు కొద్దిగా టైం కూడా పడుతుంది. రిఫ్రెష్ అంటే మనకి ఎందుకు 22 నోట్స్. ఏపీఐ సర్వీస్ ఓకే. రాలేదు డేటా. చూద్దాం ఫస్ట్ అది వర్క్ అవుతుందో లేదు చూద్దాం. సో వర్క్ అవుతుందో లేదు చూడాలనుకుంటే ఈ ఏపీఐ /గెట్ యూజర్స్ జస్ట్ ఇలా గెట్ యూజర్స్ మనకి యూఆర్ఎల్లో టైప్ చేసినా సరే మనకు డేటా మొత్తం కనిపిస్తుంది. డేటా ఆల్రెడీ ఉంది. డేటా అయితే ఆల్రెడీ ఉంది మనకి. యూజర్ డేటా అవైలబుల్, డేటా ఇదంతా అవైలబుల్ ఆల్రెడీ ఉంది. బట్ మనకి కొద్దిగా లోడింగ్ అవుతుంది. చూడండి చాలా డేటా ఉంది మన దగ్గర. ఇదంతా రావడానికి కొద్దిగా టైం పట్టచ్చు. చూద్దాం. వెయిట్ ఫర్ 1 minute. లేకపోతే మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ప్రాజెక్ట్ని మళ్ళీ రన్ చేస్తున్నా. లాగిన్ 1 2 3 లాగిన్. యూజర్స్ పేజ్కి వెళ్తున్నా. ఇన్స్పెక్ట్ కన్సోల్. యా, సిరీస్ యా వచ్చింది చూడండి. 335 డేటా ఉంది చూడండి మనకి. సో అందుకోసమే ఇంత లేట్ అయింది. సో 335 డేటా మనకి గెట్ అవుతుంది. ఈ 335 డేటాని మనం గెట్ చేసుకొని మన పేజ్లో డిస్ప్లే చేయాలి. దాంట్లో ఒక డేటాను మనం ఓపెన్ చేద్దాం. ఒక డేటాను ఓపెన్ చేసుకుని సిరీస్ ఫస్ట్ డేటాను ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి. యూజర్ ఈమెయిల్, యూజర్ ఎఫ్ నేమ్, యూజర్ ఐడి, యూజర్ ఎల్ నేమ్, యూజర్ ఫోన్, ఈ డేటా మనకు వస్తుంది. సిరీస్ ఇది ఒక అరేలో ఆబ్జెక్ట్ అనమాట. ఇది అంటే ఈ ఫీల్డ్స్ని నేను గెట్ చేస్తున్నా అంతే. ఈ ఫీల్డ్స్ని గెట్ చేసి జస్ట్ కామెంట్లో పెట్టేసుకుంటున్నాను, అంటే మీకు జస్ట్ ఐడియా ఉంటుంది అనేసి. ఇప్పుడు నాకు ఇక్కడ డేటా మొత్తం నాకు ఓన్లీ డేటానే కావాలి. ఇదంతా ఒక ఆబ్జెక్ట్. అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక ఆబ్జెక్ట్లో డేటా అనేది ఒక అరే, మెసేజ్ అండ్ స్టేటస్. ఇప్పుడు ఇక్కడ మాకు డేటా, ఇది డేటా వేరే, ఈ డేటా వేరేది. ఈ ఆబ్జెక్ట్లో ఇది అనమాట మనకు. ఇది ఆబ్జెక్ట్లో డేటా అనేది మనకు ఇప్పుడు వచ్చేది అరే. ఇప్పుడు దీన్ని రాయాలనుకుంటే డి డాట్ డేటా. ఈ డేటా అనేది ఒక అరే అనమాట. చూద్దాం. ఇట్స్ ఏ అరేలో ఆబ్జెక్ట్స్. ఈ అరేలో ఆబ్జెక్ట్స్ అన్నిటినీ మనం ఏం చేద్దామంటే ఈ డేటాను మొత్తం ఇక్కడ రాస్తున్నాం. సో పబ్లిక్ స్టూడెంట్ డేటా
కోలన్ ఎనీ టైప్, లేదనుకోండి ఎనీ టైప్ ఆఫ్ అరే, ఇట్స్ అరే అని రాస్తాను. ఓకే, లేదనుకుంటే స్టూడెంట్ డేటా కోలన్ ఎనీ ఈక్వల్ టు ఒక ఎంటీ అరే. ఇలా ఎంటీ అరే అని మనం తీసుకోవచ్చు, ఎంటీ అరేలకు మనం బైండ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ వరకు ఎనఫ్. ఇప్పుడు మనకు ఇక్కడ వస్తున్న డి డాట్ డేటాని ఈ స్టూడెంట్ డేటాకి మనం అసైన్ చేయాలి. అప్పుడు మనకి దిస్ డాట్ స్టూడెంట్ డేటా ఈక్వల్ టు డి డాట్ డేటా, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ స్టూడెంట్ డేటాలో మనకి ఏముంటుంది, 335 డేటా ఉంటుంది మనకు. ఈ 335 డేటాని మనం ఇక్కడ మనం ఈ పేజ్లో ఒక టేబుల్ తీసుకుంటున్నాం. div డాట్ కంటైనర్, ఈ కంటైనర్లో ఒక div డాట్ టేబుల్ రెస్పాన్సివ్, అంటే ఒక టేబుల్ రెడీ చేస్తున్నా. టేబుల్ డాట్ టేబుల్ డాట్ టేబుల్ బార్డర్ డాట్ టేబుల్ డార్క్ డాట్ టేబుల్ హోవర్ డాట్ టేబుల్ స్ట్రిప్డ్. ఇలా దీనిలో మనకు టీ హెడ్ టీఆర్లో టీహెచ్, సీరియల్ నెంబర్ టీహెచ్, ఎఫ్ నేమ్ టీహెచ్, ఎల్ నేమ్ టీహెచ్, ఈమెయిల్ టీహెచ్, ఫోన్ నెంబర్, అండ్ ఈమెయిల్ అంటే పాస్వర్డ్ కూడా వస్తుంది మనకి. పాస్వర్డ్ మనకు ఆ పాస్వర్డ్ ఫీల్డ్ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు, ఇలా డేటా వస్తుంది. నెక్స్ట్ టీ బాడీలో టీఆర్లో టీడీ, ఇక్కడ సీరియల్ నెంబర్, ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని సీరియల్ నెంబర్. ఇలాంటి ఎన్ని ఉన్నాయంటే మనకు సీరియల్ నెంబర్, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఇలా ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా వచ్చిందో. ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి ఏదైనా సరే కొద్ది టాప్లో మనకి స్పేసింగ్ కావాలంటే మార్జిన్ టాప్ 5. ఇప్పుడు మనకి ఇక్కడ వస్తున్న డేటాని స్టూడెంట్ డేటాలో ఉంది, అంటే ఈ స్టూడెంట్ డేటాలో ఉంది. ఈ స్టూడెంట్ డేటాని ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనము ఇక్కడ బైండ్ చేస్తాం. ఇక్కడ మనకి టీఆర్ అనేది రిపీట్ అవ్వాలి కాబట్టి స్టార్ ఎన్జీ ఫర్ ఈక్వల్ టు లెట్ ఏదో ఒకటి యూజర్ అనేది మళ్ళీ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు లెట్ ఏదో ఒక వాల్యూ ఎక్స్ ఆఫ్ స్టూడెంట్ డేటా. ఇప్పుడు స్టూడెంట్ డేటాలో ఉండే ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఎక్స్కి పంపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క ఆబ్జెక్ట్ని పంపిస్తుంది. ఒక ఆబ్జెక్ట్ యొక్క డేటా చూద్దాం మనం. ఒక ఆబ్జెక్ట్ యొక్క డేటాను చూస్తే మనకి ఎలా ఉంటుంది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ డేటాలు చూస్తే యూజర్ ఈమెయిల్, యూజర్ అండర్ స్క్వేర్ ఎఫ్ నేమ్, యూజర్ అండర్ స్క్వేర్ ఎల్ నేమ్, యూజర్ అండర్ స్క్వేర్ పాస్వర్డ్, యూజర్ అండర్ స్క్వేర్ ఫోన్, ఇలా ఉంది. సేమ్ అదే డేటాని మనం ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ 1 సీరియల్ నెంబర్ వదిలేయండి. ఎఫ్ నేమ్ కావాలనుకుంటే బైండింగ్ చేస్తున్నా ఎక్స్ డాట్, అంటే ఈ వేరియబుల్ అనుకుంటున్నాం, ఎక్స్ డాట్ యూజర్ అండర్ స్క్వేర్ ఎఫ్ నేమ్. ఒకసారి చూద్దాం, అవుట్పుట్కి వెళ్దాం. చూడండి ఎఫ్ నేమ్ అన్నీ వచ్చాయి. ఎంతైతే డేటా ఉందో అంత డేటా వచ్చి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎల్ నేమ్ కావాలనుకుంటే సేమ్ ఇదే అంతా కాపీ చేసుకున్నా ఇక్కడ ఎల్ నేమ్. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్ కావాలనుకుంటే యూజర్ అండర్ స్క్వేర్ ఈమెయిల్. ఇవన్నీ పారామీటర్స్ అవుట్ సైడ్ నుంచి వస్తున్నాయి, అంటే సర్వర్ నుంచి వస్తుండేది ఇవంతా డేటా. నేను ఇచ్చిన డేటా కాదు, సర్వర్ నుంచి వస్తున్న డేటా ఇది. ఫోన్, నెక్స్ట్ పాస్వర్డ్ నో సిరీస్ డేటా. ఎవరైతే జస్ట్ రిజిస్టర్ అయ్యారో వాళ్ళ యొక్క డేటా అనమాట ఇదంతా, వాళ్ళ యొక్క డేటా ఇదంతా. ఇప్పుడు మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలనుకుంటున్నాం. సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలంటే ఇక్కడ మనకు లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్ని మనం అసైన్ చేస్తున్నాం. ఇండెక్స్ వాల్యూలో 0 నుంచి మనకు వాల్యూస్ ఉంటాయి. ఆ 0 వాల్యూ ఇక్కడ మనకు బైండ్ చేస్తాం. ఇక్కడ మనము ఐ అని పెట్టామంటే ఇట్స్ ఏ స్టార్ట్ ఫ్రమ్ 0. ఐ అని పెట్టామంటే ఇట్స్ స్టార్ట్ ఫ్రమ్ 0, బట్ మనకు 1 నుంచి కావాలి కాబట్టి ఇట్స్ +1 ఇస్తాం. 1 2 3 4. ఇప్పుడు ఎస్టర్డే మనం నీలా ఐలాండర్ 1 2 3 మనం చేసాం. ఇక్కడ చూద్దాం మనకి ఏమన్నా ఉందంటే. చూడండి
ఇక్కడ అంటే నా తర్వాత ఎవరైనా చేశారు, బట్ ఇక్కడ చూడండి నీలా ఐలాండర్ 123@gmail.com. ఐలాండర్ శంకర్ ఇప్పుడు చూడండి, దాని ముందు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి ఎన్నైతే నేను ప్రాక్టీస్ చేశానో అన్నీ ఇక్కడ రిజిస్టర్ అయ్యాయి చూడండి. నీలా ఐలాండర్ @gmail.com, ఐలాండర్ శంకర్ 987, ఐలాండర్ శంకర్ 09890, నీలా ఐలాండర్ ఇవన్నీ. ఎవరైతే లేటెస్ట్గా రిజిస్టర్ అవుతున్నారో లేటెస్ట్గా రిజిస్టర్ అయ్యే డేటా మొత్తం డౌన్కి వెళ్తుంది. లేటెస్ట్గా రిజిస్టర్ అయ్యే డేటా మొత్తం డౌన్కి వెళ్తుంది. బట్ ఐ వాంట్ టాప్. ఎవరైతే లేటెస్ట్గా రిజిస్టర్ చేస్తారో వాళ్ళు టాప్లోకి కావాలనుకుంటున్నా. అలా కావాలనుకుంటే ఇప్పుడు ఈ డేటాలో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అరేలోకి వెళ్తే ఇక్కడ డేటాలోకి వెళ్తే నాసిస్ ఇక్కడ యూజర్ ఐడి అనేసి ఉంది. యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడి అనేది ఏం చేస్తుందంటే ఏదైతే లేటెస్ట్గా మనకి అప్లోడ్ అవుతున్నా వాళ్ళ యొక్క ఐడి పెరుగుతూ వెళ్తుంది. చూడండి ఇక్కడ మనం నీలా 123 ఐలాండర్ శంకర్ నీలా ఐలాండర్ ఇక్కడ చూస్తే 6698 6702 6703 6705 6706 6707 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యూజర్ ఐడిని మనం తీసుకొని సార్ట్ మెథడ్ చేయాలి. యూజర్ ఐడిని తీసుకొని సార్ట్ మెథడ్ చేస్తే సరిపోద్ది. అంటే హై నుంచి లోకి అంటే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం, డిసెండింగ్ ఆర్డర్ అంటామా? హై టు లో. ఎవరేం చెప్పట్లేదు. హై టు లో యూజర్ ఐడిని హై వాల్యూ నుంచి లో వాల్యూకి నేను డిస్ప్లే చేస్తే నాకు ఎవరైతే లేటెస్ట్గా రిజిస్టర్ అవుతున్నారో ఆ డేటా వస్తుంది. ఇట్స్ ఏ డిసెండింగ్ ఆర్డర్, రైట్? అంతే కదా. అసెండింగ్ డిసెండింగ్ అంటే మాత్రం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు ఈ డేటా డాట్ సార్ట్ మెథడ్ నేను చేస్తున్నా. సార్ట్ మెథడ్ ఏం చేస్తాం, 2 పారామీటర్ పాస్ చేస్తాం, ఏ కామా బి. ఇది ఎనీ టైప్ ఆఫ్ డేటా, బి అనేది ఎనీ టైప్ ఆఫ్ డేటా అండ్ ఏ అనేది కూడా ఎనీ టైప్ ఆఫ్ డేటా అని తీసుకుంటున్నాం. ఇట్స్ ఏ యారో మార్క్. ఇక్కడ రిటర్న్ చేయాలి కంపల్సరీ. రిటర్న్ ఏ డాట్ యూజర్ అండర్ స్క్వేర్ ఐడి మైనస్ బి డాట్ యూజర్ అండర్ స్క్వేర్ ఐడి అంటే మనకు ఇట్స్ ఏ అసెండింగ్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఇలా చేస్తే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బి డాట్ యూజర్ ఐడి అండ్ ఏ డాట్ యూజర్ ఐడి అనమాట మనం చేసేది. అంటే ఇక్కడ ఏ బి అనేది ఏంటంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ అనమాట. ఆ ఆబ్జెక్ట్స్లో ఉండే యూజర్ ఐడిని మనం కంపేర్ చేస్తున్నాం. చేసిన తర్వాత రిటర్న్ అయిన తర్వాత మనకి ఆ డేటా మొత్తం మళ్ళీ ఈ డి డాట్ డేటాలోకి వస్తుంది. నా సీరీస్ అవుట్పుట్ ఇప్పుడు మన డేటా మొత్తం టాప్లోకి వచ్చి ఉండాలి. సీరీస్ నీలా ఐలాండర్ 123. ఇప్పుడు ఒకటి కొత్తగా రిజిస్టర్ అయ్యి చూద్దాం ఏముంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లాగౌట్కి వెళ్తున్నా. లాగౌట్లో నేను రిజిస్ట్రేషన్కి వెళ్తున్నా. ఒక న్యూ డేటా నేను చేయాలనుకుంటున్నా. యాంగులర్ 9 AM అన్నీ యాంగులర్ 9 AM ఇస్తాను. యాంగులర్ 9 AM @gmail.com. ఫోన్ నెంబర్ ఏదో ఒకటి 098989898989. జస్ట్ పాస్వర్డ్ 123. రిజిస్టర్ చేస్తున్నా. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అంటే యాంగులర్ 9 AM@gmail.com రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. నౌ ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ రీఫ్రెష్ చేస్తాం. రీఫ్రెష్. ఇక్కడ లాగౌట్ చేసాం కాబట్టి అందుకు వెళ్ళిపోయింది ఐలాండర్. సో ఎవరైనా లాగిన్ అవ్వచ్చు, వాళ్ళకి డాష్ బోర్డ్లో అది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చిన యాక్సెస్ ఏంటంటే ఎవరైనా లాగిన్ అవ్వచ్చు, ఎవరైనా యూజర్స్ డేటా చూడండి. నాసిస్ యాంగులర్ 9 AM @gmail.com. అంటే డేటాబేస్లో ఉండే డేటా మొత్తం ఇక్కడ గెట్ అవుతోంది. గెట్ అయ్యేసి ఇక్కడ చూపిస్తున్నాం అంతే. ఇక్కడ కూడా ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళ డేటాని చూపిస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఈ డేటా అంతా అన్నెసెసరీ, ఏందో వేస్ట్ డేటా ఉంది, ఇదంతా వేస్ట్గా అయ్యారు, ఇదంతా మనకు చెక్ చేసుకున్నా అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డేటా మనం డెలీట్ చేయాలి అంటే ఇట్స్ ఏ డెలీట్ ఏపీఐ. ఇక్కడ చూడండి డెలీట్ ఏపీఐ. ఈ డెలీట్ ఏపీఐకి మనకి ఏం పంపించాలి, ఆ పర్సన్ యొక్క యూజర్ ఐడిని మనం పంపించాలి. అదే అప్డేట్ చేయాలి. ఒక పర్సన్ అప్డేట్ చేయాలంటే అప్డేట్ ఏపీఐ. ఈ 2 ఏపీఐస్ వచ్చేసి అంత మొత్తం సిలబస్ అయిన తర్వాత లాస్ట్లో ఏపీఐస్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఓన్లీ గెట్, రిజిస్టర్, లాగిన్ మాత్రం చూసాం. నెక్స్ట్ డెలీట్, అప్డేట్ అవి లాస్ట్లో చూద్దాం. క్లియర్ అప్ టు నౌ? సో ఇది వరకు పర్ఫెక్ట్ అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. నెక్స్ట్ స్టేజ్ అంతా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ స్టేజ్ మొత్తం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. కాంపోనెంట్స్ ఇంట్రాక్షన్,
పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్ డేటా. అండ్ వీటినే అట్ ఇన్పుట్ డెకరేటర్, అట్ అవుట్పుట్ డెకరేటర్ అంటాం దీన్ని. నెక్స్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్, లేజీ లోడింగ్, గార్డ్స్, రౌట్ పెరామ్స్, యాడ్ టు కార్ట్, ప్రామిసెస్ అబ్జర్వబుల్స్, యాంగులర్ మెటీరియల్, ఏపీఐ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనకి యాడ్, గెట్ అయిపోయింది. అప్డేట్, డిలీట్ మనం చూపించాలి. ఓకే, ఇట్స్ ఏ స్టూడెంట్ కార్డ్ ఆపరేషన్స్ అనమాట. నెక్స్ట్ యాంగులర్ 17-18లో న్యూ ఫీచర్స్. క్లియర్. సో మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ మనకు ఒక 2 క్లాసెస్లో అయిపోతాయి. 2 క్లాసెస్లో అయిపోవచ్చు ఆల్మోస్ట్. ఇంకోటి ఇది ఇంకో క్లాస్ అనుకోండి. సో ఇవాళ వచ్చేసి మనకు థర్స్డే, ఫ్రైడే. సో ఈ 2 డేస్లో మనకు ఆల్మోస్ట్ మనకు ఉండే వరకు మనకు ఫినిష్ చేసుకుందాం. ఎంతవరకు అయితే ఫినిష్ చేస్తాం అంతవరకు. నెక్స్ట్ వీక్లో వచ్చేసి 1 or 2 క్లాసెస్ అనమాట. మనకి 1 or 2 క్లాసెస్లో మనకి ఫినిష్ అయిపోద్ది. సో ప్రాక్టీస్ చేయని వాళ్ళు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. మనకు టైం అయితే చాలా ఉంటుంది. కొద్దిగా టైం తీసుకుని అయినా సరే నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో టుమారో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మనం ఫినిష్ చేసుకుందాం. ఓకే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఇక్కడ వరకు ఫినిష్ చేసుకుంటే మనకు ఇది ఒక యాడ్ టు కార్ట్ లాగా అనమాట. అంటే యాడ్ టు కార్ట్ ప్రాజెక్ట్ లాగా అనమాట మనకి ఇది మొత్తం. ఈ రెండు యాడ్ టు కార్ట్ ప్రాజెక్ట్ అండ్ రౌట్ పెరామ్స్. ఓకే, క్లియర్ దిస్. ఈ సర్వీస్ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ జరగబోయేటన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్సే. ప్రతి క్వశ్చన్ అడుగుతారు. కాంపౌండ్ ఇంటరాక్షన్లో అట్ ఇన్పుట్ డెకరేటర్ అంటే ఏంటి, అట్ అవుట్పుట్ డెకరేటర్ అంటే ఏంటి, పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏముంటాయి, లేజీ లోడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. ప్రామిసెస్ అబ్జర్వబుల్స్ అంటే ఏంటి. సో ఏదో అడుగుతున్నారు. థ్యాంక్ యూ.